అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గౌడ్స్ ఆఫ్ జాక్ ఫ్రూట్ ఫార్మ్ ఇన్ నల్గొండ, తెలంగాణ. ఈరోజు మన ఫామ్ చూడటానికి ఇక్కడికి హైదరాబాద్ నుండి మనకు కిరణ్ గారు, రాజేశ్వరరావు సారు, లక్ష్మణరావు సారు, రాజేశ్వరరావు సారు, అభిషేక్ గారు రావడం జరిగింది మన ఫామ్కు జాక్ ఫ్రూట్ తోట చూస్తానికి. ఇప్పుడు వాళ్ళు ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. చెప్పండి సార్, లక్ష్మణరావు సార్. ఈ జాక్ ఫ్రూట్ గురించి మేము యూట్యూబ్లో చూసినాము. ఈ పండు మన దగ్గర కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది, కనుక్కుందామని ఈ వెంకట గారి ఫామ్ కనుక్కొని తనకు ఫోన్ చేసి ఇంత దూరం వచ్చినాం మేము. ఇక్కడ ఉన్న కొన్ని మొక్కల్ని కూడా వెంకట గారు చాలా జాగ్రత్తగా ఒక సంవత్సరం కష్టపడి 2-3 సంవత్సరాలు ఈ స్థాయికి తెచ్చినారు. ఈ జాగ్రత్త మాన్యువల్ పాలినేషన్ చేసినా కూడా రైతుకు ఆర్థికంగా కూడా లాభమే ఉంది జాగ్రత్తగా చూసుకున్న తర్వాత. ఈ పంట చాలా అవసరము. తక్కువ నీటితో కూడా ఎక్కువ ప్రాంతంలో ఈ పంటను కవర్ చేయడానికి అవకాశం ఉంది. రైతుకు లాభదాయకం, ఆరోగ్యానికి కూడా అన్ని రకాలుగా ఇంప్రూవ్ చేసే గుణగణాలు ఈ పండులో ఉన్నాయి, ఈ రసంలో. అందుకోసం నేను చూడడానికి వచ్చినాం. ఈయన చేసిన తోట కూడా సక్సెస్ఫుల్గా ఉంది ఇంతవరకు. నేను అప్రిషియేట్ చేస్తున్నాను వెంకట గారిని. థ్యాంక్ యూ సార్. సార్, వెంకట్ గారిని నేను ఫోన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ జాక్ ఫ్రూట్ గురించి తన యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత. అండ్ నాకు తెలిసి మన స్టేట్స్లో 2 తెలుగు స్టేట్స్లో వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇతను జాక్ ఫ్రూట్ పండించే అతను. ఇంకా అంటే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినాను, జాక్ ఫ్రూట్ క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి. ప్లస్ తన యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తే రైట్ ఫ్రమ్ జర్మినేషన్ టిల్ ఎట్లా పండించాలి ఈ పంటను అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. అది చూస్తే నేను కాల్ చేస్తే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ దానివల్ల అతను టైం తీసుకొని మేము ఈరోజు వచ్చాము ఇక్కడికి. తోట చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అప్రిషియేట్ వెంకట్ గారు ఫర్ దిస్. థ్యాంక్ యూ రాజేశ్వరరావు సార్. మీరు బాగుంది సరిపోతుందా?